శామ్‌కు సక్సెస్ రేటు చాలా ఎక్కువ. అందుకే ప్రొడ్యూసర్ శామ్‌కి మంచి అవకాశాలిస్తారు. కొంతకాలం సినిమాకు బ్రేక్ ఇచ్చిన శామ్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ నుంచి 'మా ఇంటి బంగారం' అనే సినిమా అనౌన్స్ చేసింది. బాలీవుడ్‌లోని 'హనీ బనీ' అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. సమంత సెలెక్టివ్ సినిమాలు చేస్తున్నారు. కెరీర్ పరంగా స్లో అయ్యారు. అయినా కూడా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఆమెకు భారీ ఆఫర్స్ వస్తున్నా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది. మన జీవితాల్లో జరిగే కొన్ని విషయాలు మార్చుకోవాలని అందరూ కోరుకుంటాం. ఒక్కసారి వీటన్నిటిని భరించాల్సిందేనా అని ఆశ్చర్యపోతాం. అలా జరగకుండా ఉంటే బావుండేదనుకుంటాం. వెనక్కి తిరిగి చూసుకుంటే వేరే మార్గం ఉండదు. గత 3 ఏళ్లుగా ఇలా జరగకుండా ఉంటే బావుండేదని ఎన్నో విషయాల్లో అనుకున్నాను. కానీ జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే. అలాంటివి ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్టు భావిస్తాను. గతంలో పోలిస్తే నేనెప్పుడూ కూడా చాలా ధైర్యంగా ఉన్నాను. ఈ స్థాయికి రావడానికి అగ్నిగుండాల లాంటి ఎన్నో సవాళ్లను దాటాను అని అన్నారు. అయితే సమంత ఈ కామెంట్స్ తన విడాకుల గురించే చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఎంతోమంది మానసిక క్షోభను అనుభవించేలా చేశారు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి సమంతకి చాలా టైం పట్టింది. ఆ సమయంలోనే మయోసైటిస్ బారిన పడ్డం ఇలా గత 3 ఏళ్లలో మానసికంగా, ఆరోగ్యంగా శామ్ చాలా ఇబ్బందులు పడింది. ప్రస్తుతం సమంత కెరీర్ పైన ఫోకస్ చేస్తోంది. ఆమె యాక్ట్ చేసిన 'హనీ బనీ' వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్స్ చేస్తోంది. సమంత చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్‌గానే ఉండేవారు. చదువుకునే రోజుల్లో తన పాకెట్ మనీ కోసం పేరెంట్స్ మీద ఆధారపడకుండా మోడలింగ్ చేశారు. ఆ తర్వాతే ఆ డబ్బులతో ఇతర అద్భుతమైనటువంటి వివరాలకి, అలాగే యాడ్ షూట్స్ కోసం ఖర్చు పెట్టుకునేది. సమంత బ్రిలియంట్ స్టూడెంట్ కూడా. ఫస్ట్ నుంచే ఆమె ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అట. ఆ విషయాలు వాళ్ళ టీచర్సే చెప్పారు. కాగా విడాకుల తర్వాత సమంత డెవోషనల్‌గా అయితే మారిపోయింది. ఆమె పుణ్యక్షేత్రాలు చూడడం, బాబా సద్గురుని ఫాలో అవ్వటం, ఆయన ఆశ్రమానికి తరచుగా వెళ్తూ ఉంటారు. ప్రతి శివరాత్రికి కేరళ వెళ్లి జాగారం చేస్తారు. ఆమెకు సద్గురు ప్రవచనాల పట్ల అంత నమ్మకం. మరో సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది అనేది క్లారిటీ అయితే లేదు. ఆమెకసలు పెళ్లి మీద ఇప్పుడు ఉన్నటువంటి నమ్మకం అయితే జీరో అని తెలుస్తోంది.